హాయ్ అండి. వెల్కమ్ టు అమ్మతో డైలీ జర్నీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సంక్రాంతి సందడి స్టార్ట్ అయింది. చూస్తున్నారు కదా, ఎర్లీ మార్నింగ్ ఇలా ముగ్గులు మార్నింగ్ అయ్యేసరికి తెల్లవారుజామున స్టార్ట్ చేస్తే మార్నింగ్ అయ్యేసరికి ఇలా అయిపోయింది. ఇది లాస్ట్లో ఫైనల్గా అనుకున్నానండి, ఈ గంగిరెద్దు ఇలా అని చెప్పి, అందుకే ఫాస్ట్గా అది వేయడం అంతా హడావిడిగా అయిపోయింది లాస్ట్ మూమెంట్లో వేయడం వల్ల. అది అలాగే తర్వాత సంక్రాంతి కదండి ఈరోజు. సో దానికోసం అయితే పరమాన్నం చేశాము. ఫస్ట్ పాలు అయితే కాసేసి అందులో సగ్గుబియ్యం వేసాము. నానబెట్టిన సగ్గుబియ్యం వేసేసి అవి కాస్త ఉడికాక పాలు వచ్చాయి. ఇంకా నానబెట్టుకున్న రైస్ కూడా ఇందులో వేసేసుకుందాం. కొత్త బియ్యంతో చేస్తారు కదండి సంక్రాంతి రోజు. కొత్త బియ్యంతో ఈ స్వీట్ అనేది పరమాన్నం అనేది చేసుకుంటాం మనం. చూస్తున్నారు కదా, అది ఉడికేంత వరకు మనం చూసుకొని. సో అలాగే నేను ఇందులో డైరెక్ట్ బెల్లం వేయకుండా లాస్ట్లో అండి మనం బెల్లం అనేది పాకం పెట్టుకుంటాను నేను. చూడండి ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో. ఇది కొంచెం చాలా ఈజీ ప్రాసెస్. లాస్ట్లో బెల్లం వేసిన తర్వాత ఏమైనా విరిగిపోతుందనే భయం లేకుండా ఉండాలంటే బెల్లాన్ని పాకం పెట్టేసుకోవాలి మనం. సో ఇది ఉడికేలోపు మనం బెల్లం అయితే పాకం చేసి పెట్టుకుంటే ఇందులో ఉడికిన తర్వాత వేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. సో ఇలా ఒకసారి కింద అంతా కూడా మనం కలుపుకొని చూస్తున్నారు కదండి, ఉడికిపోతుంది. ఇప్పుడు మనం బెల్లం పాకం పెట్టుకుని ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనమైతే బెల్లం తీసుకుందాం. చూసారు కదా, ఈ బెల్లం అనేది కాస్త వాటర్ వేసి అది పాకం ఇచ్చే వరకు మనము దీన్ని అయితే వెయిట్ చేసుకుందాం. దాన్ని ఒకసారి మధ్యలో కలుపుతూ ఉంటే అవన్నీ కరిగిపోతాయి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఇది మనకి పాకం అయిపోయిందండి. ఇది కాస్త మరగాలి అంతే. మొత్తం కరిగిపోయిన తర్వాత కొంచెం మరగనిచ్చి, చూసారు కదా టెక్స్చర్ మారింది. ఇప్పుడు మనము ఇది కూడా రైస్ కూడా ఇందులో ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం అది తీసుకుని ఇందులో యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. సగ్గుబియ్యం ఇంకా రైస్ కూడా కంప్లీట్గా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం పాకం పట్టి పెట్టుకున్న బెల్లం పాకం అయితే ఇందులో వేసేసుకోవడమే. వేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదండి, ఇలా విరిగిపోతుంది అనే భయం ఉండదు. మనం అది కాల్చేసుకొని ఒక 2 minutes ఆగి ఇందులో వేసేసుకొని కలిపేసుకోవడమే. ఇది ఆఫ్ చేసేసుకొని కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా అయిపోతుంది ఈ ప్రాసెస్ అయితే. అలాగే తర్వాత గారెలకు పప్పు అయితే వేసాం. సంక్రాంతి కదండి పెద్ద పండుగ. సో గారెలకు పప్పు లేదండి, ఇది సంక్రాంతి నెక్స్ట్ డే, కనుమ రోజు. చూస్తున్నారు కదా, కనుమ రోజు అయితే మనం నైవేద్యం పెట్టుకున్నాము. బుధవారం కాబట్టి నైవేద్యం పెట్టుకోవడానికి కోసం ఇలా ఎర్లీ మార్నింగ్ లేచి మిక్సీ పట్టేసుకుని, అలాగే నైవేద్యం కోసం రైస్ పెసరపప్పు వేసి రైస్ వండుతున్నాం అమ్మవారి కోసం. ఇది రైస్ అయిపోయిన తర్వాత దీన్ని తీసి పక్కకు పెట్టేసుకుని, అలాగే అన్నీ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది దేవుడి దగ్గర ఇలా నైవేద్యం పెట్టుకోవడం కోసం అమ్మోరికి నైవేద్యం పెట్టుకుంటాం. ఇలా ముగ్గు అయితే వేసేసుకుని పసుపుతో కిందంతా రాసుకొని ముగ్గు వేసుకొని మీ సైడ్ ఎలా చేస్తారో అది కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను పెట్టిన వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇలా 3 మట్టి రాళ్ళు అలాగే ఒక పసుపు దారాన్ని అయితే మనం అక్కడ 5 పోగులు చేసి అది అక్కడ పెట్టి అలా ఇస్త్రాకేసి మనం వండుకున్న నైవేద్యాన్ని అమ్మవారికి పెట్టుకోవాలి, పండుగ నైవేద్యం. సో ఇలా పెసరపప్పు వేసి మనం రైస్ అయితే వండుకున్నాం కదండి, 3 భాగాలుగా పెట్టాలండి. 3 parts లాగా డివైడ్ చేసి పెట్టాలి. చూస్తున్నారు కదా, ఇదొకటి.
అలా నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఇది, అలా థర్డ్ వన్, ఇలా 3 పార్ట్స్ కింద డివైడ్ చేసి రైస్ అనేది పెట్టాలి. అలాగే ఆ తర్వాత ఫస్ట్ నైవేద్యం కోసం కొన్ని ఇక్కడ వరకు మట్టుకే నేను వేసానండి. 2 ఏమో నార్మల్ బూరెలు, అంటే జస్ట్ అలా పిండితో వేసింది. ఆ తర్వాత ఒక్కొక్కటేమో పూర్ణం బూర ఒకటి, 2 పొంగు బూరెలు అంటారు, అలాగే అవి 2 స్వీట్తో ఒకటి, ఇలా 3 పార్ట్స్ కింద వేసి అమ్మవారికి మనము ఇలా ధూపం చూపించి నైవేద్యం అయితే సమర్పించి చల్లగా చూడమని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తాం మనం. అయిపోయింది కదండి. ఈ తర్వాత టిఫిన్స్కి అయితే గారెలు వేసుకున్నాం, ఇడ్లీ గారెలు. అమ్మవారి నైవేద్యం పెట్టేసిన తర్వాత టిఫిన్స్కి అయితే వేసేసుకున్నాము. మార్నింగ్ ఇడ్లీ గారెలు అయిపోయింది. అలాగే తర్వాత ఇంకా చికెన్ కర్రీ అయితే వండుకున్నాము. నైవేద్యాలు కదండి, సో చికెన్ అయితే వండుకున్నాం, చూస్తున్నారు కదా. వేడి చికెన్ కర్రీ, గారెలు. ఇలా మీ ఇంట్లో ఏం స్పెషల్స్ చేసుకున్నారు కమెంట్ చేయండి. సో అందరూ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారని ఆశిస్తున్నాం. అలాగే దీంట్లో కాంబినేషన్ కొబ్బరి అన్నం, దానికోసం కొబ్బరి పాలు అయితే తీసాము. ఇదంతా కూడా అండి కొబ్బరి పాలు, ఇవన్నీ కూడా మనము కలిపేసి పెట్టేసుకోవాలి. రైస్ అయితే మనం ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ కొబ్బరి పాలు అయితే మనం చిక్కగా తీసుకుని, చూస్తున్నారు కదా, ఆ క్వాంటిటీకి కొలతకి మనం తీసుకొని అందులో అయితే వేసుకోవాలి. మామూలు రైస్ కుక్కర్లో పెట్టుకునే వాళ్ళైతే మనకి క్వాంటిటీ ఎంత అనేది తెలుస్తుంది, దాన్ని బట్టి మనం తీసుకుని వేసుకోవచ్చు. అది లేదు నార్మల్గా గిన్నెలో మనం పెట్టుకుంటామని అంటే మాత్రం ఇలా చూపిస్తాను మీకు. ఇదైతే అమ్మ చేస్తుంది, చూస్తున్నారు కదా. కాస్త తక్కువ పాలు, దాంట్లో కాస్త వాటర్ మిక్స్ చేసుకుని మనం కంప్లీట్గా ఇందులో రైస్, ఇంకా ఈ కొబ్బరి పాలు, అలాగే మసాలాలు కూడా ఇందులోనే వేసేసి కలిపేసి పెట్టేయాలండి. అది ఫ్రై చేయడం అలాంటిది ఏమీ లేదు. ఆల్రెడీ మనకి చికెన్ కర్రీలో మసాలాలు ఇవన్నీ ఉంటాయి, దీంట్లో జస్ట్ అలా వేసేస్తే చాలా, అది వేయించుకోవాల్సిన అవసరం లేదు. చూస్తున్నారు కదా, ఇలాగా మీరు రైస్ గిన్నెలో పెట్టుకునే వాళ్ళైతే ఇలాగ ఈ 3 ఫింగర్స్ మనం పెడతాం కదండి, చూడండి అక్కడి వరకు అలా పెట్టుకొని మళ్ళీ చూసుకోవాలి. దీంట్లో బిర్యానీ ఆకు, అలాగే ఇలాచీ, చెక్క, లవంగ, అలాగే ఒక అనాస పువ్వు, స్టార్ అనైస్ అని కూడా అంటాం. ఇలాచీ ఇంకా స్టార్ అనైస్, ఇది కూడా వేసేసుకొని మనం మూత పెట్టి పెట్టేసుకోవడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.